వెల్కమ్ టు K6. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని మరియు అలాగే గ్రామాల్లోని ప్రత్యేక పరిస్థితులను జిల్లా ప్రజలకు పరిచయం చేస్తూ గ్రామంలో అభివృద్ధికి నోచుకొని గ్రామాలను సైతం అధికారులు మరియు నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వాటికి పరిష్కార మార్గాలు చూపెడుతూ అనతి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన K6 ఛానల్ మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు మండలంలోని తల్వేద గ్రామంలో ఉన్నాం. గ్రామంలో సుమారు 3,500 మంది ఓటర్లు జనాభా ఉండగా 2,519 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో 2,510 ఎకరాల ఆయకట్టు ఉంది. గ్రామంలో ప్రజలంతా దాదాపు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో 2-3 చెరువులతో పాటు ఎత్తిపోతల పథకం ఉండడం వల్ల ఎక్కువగా రైతులు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు. మరొక ఈ గ్రామంలో ఇదివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి, అలాగే గ్రామంలోని ప్రత్యేక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు గ్రామంలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు గ్రామంలో 1వ వార్డులో ఉన్నాం. ఈ వార్డులో గల సమస్యల గురించి కాలనీ అవసరం అందుబాటులో ఉన్నారు. వారి ద్వారా ఈ కాలనీ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గెటలు తీయక ఇప్పుడు మాకు 5-6 నెలలు అవుతున్నది. ఇక్కడ మాకు మా దోమలు ఇవేంది, మాకు పిల్లగాళ్ళు ఉన్నారు, మా బాధలేంటి, మా బాధలు పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు వార్డ నంబర్ పట్టించుకుంటలేదు, సర్పంచ్ పట్టించుకుంటలేదు. గెటలు తీయక ఎన్ని రోజులు అవుతుంది. ఏమంటలేరు వాళ్ళు. మేము అంట కూడా తీస్తామంటున్నారు, అంతే అంతే ఏడ్చ పెడుతున్నారు. ఇప్పుడు 5-6 నెలల సంది అంతే ఉంటున్నది. మాకు ఇక్కడ ఇది కాం బంగిపోయింది, వైర్లన్నీ ఇట్లా కింది కంగుతున్నాయి. మాకు కాం పేపిమంటే కూడా వాళ్ళు చప్పుడు ఎత్తలేరు. వాడ నంబర్ పట్టించుకుంటలేదు, సర్పంచ్ పట్టించుకుంటలేరు. మా ఇదేంది మరి ఇట్లా? ఇవన్నీ ఎక్కడ పక్కడ అట్లా ఉన్నాయి. ఇదంతా తీస్తేనే మంచిగా శుభ్రం ఉంటే మనకు కూడా మంచిగా ఉంటది. టెక్స్ కట్టంది ఎట్లుంటది? నల్లటి బిల్లు కడతాము, ఇల్లు టెక్స్ కడతాము, ఏడాది సంవత్సరం తీసుకుపోతారు. మేమైతే చేస్తలేరు. మన అంటేనేమో నువ్వు అది చేయలేవు, నువ్వు తీసుకో, నీటి మొన్న తీసుకుని రా అంటారు. మరి ఇల్లు టెక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, కట్టక కాదు కదా. అట్లా అడిగేటి అడుగుతున్నారు. కరెక్ట్ లైట్లు పెడతలేరు, బుగ్గలు కూడా లేదొచ్చిన వైర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. అవి అందు గురించే అన్ని బాధలు ఇది బాధపడున్నాయి. ఉన్నది ఒక దిక్కు లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. నీళ్ళ ఇటు ఈ సైడ్కి వస్తలేవు, ఇళ్ళనే ఆగుతున్నాయి. దోమలు అంతా గందరగోళం ఉన్నది. కప్పలు, దోమలు, మందికి ఉండరాకాల్సిన లైట్లకు మొత్తం పురుగులు ఇండ్లలో చూస్తున్నాయి. అంతా ఘోరం ఉన్నది.